హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హిమవారి తనలో ఉన్న నైన్-టైల్స్ చక్రాన్ని కంట్రోల్ చేయడంతో జూరాతో ఊరా మాస్గా ముఖాముఖి టైల్డ్ బీస్ట్ బాంబ్ వాడి మరీ తలపడుతుంది. కానీ జూరా ఫైట్ని సీరియస్గా తీసుకొని హిమవారిని చాలా ఈజీగా ఓడిస్తాడు. ఇంకో పక్క హిడారిని ఓడించా అనుకున్న శారదాని హిడారి కూడా దొంగ దెబ్బ తీసి చిడోరితో అటాక్ చేస్తాడు. ఇక దానితో జరిగింది తెలుసుకున్న మన హీరో బొరుటో ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా దూసుకెళుతూ తన చెల్లి హిమవారిని కాపాడమే కాకుండా తన ఫ్లయింగ్ రైజిన్ జుట్సు వాడి హిడారి చెయ్యి నరికి శారదాని కూడా కాపాడతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ని అయితే చూసేద్దాం. మన తెలుగు యానిమే ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి శుభవార్త. క్రంచీరోల్ తెలుగులో మరికొన్ని యానిమేని రిలీజ్ చేసింది. ఇందులో ముందుంది తోమోచాన్ ఈజ్ ఏ గర్ల్. ఈ యానిమే సీజన్ 1 మొత్తం 13 ఎపిసోడ్స్ని ఒకేసారి క్రంచీరోల్లో రిలీజ్ చేశారు. ఇది ఒక మంచి రామ్ కామ్ యానిమే. అలానే ఫైర్ ఫోర్స్ సీజన్ 2ని కూడా పూర్తిగా తెలుగులో కంప్లీట్ చేసుకుంది. కాబట్టి ఒక మంచి యాక్షన్ యానిమేని చూద్దాం అనుకునే వాళ్ళు ఒకేసారి 2 సీజన్స్ని చూసేయచ్చు. అలానే డైలీ లైఫ్ ఆఫ్ ద ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 1 15 ఎపిసోడ్స్ని కూడా ఒకేసారి రిలీజ్ చేశారు. ఇదొక మంచి అడ్వెంచర్ కామెడీ యానిమే. అంతేకాక మన ఛానల్లో ఆల్రెడీ ఒకసారి చెప్పిన యానిమే, అసలు ల్యాగ్ గేమీ లేని వన్ ఆఫ్ ద బెస్ట్ షార్ట్ యానిమే జామ్ 100 సీజన్ 1 12 ఎపిసోడ్లను కూడా ఒకేసారి తెలుగులో రిలీజ్ చేశారు. ఇది సరిపోదన్నట్టు ఇంకా చాలా యానిమేని వీక్లీ బేసిస్ మీద రిలీజ్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పటి వరకు చూడకపోతే లేట్ చేయకుండా వెంటనే వెళ్ళి చూసేయండి. ఇకపోతే చాలామంది సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ సడన్గా సోలో లెవెలింగ్ వీడియోస్ ఆపేసావేంటి బ్రో అని ఫీల్ అవుతున్నారు. మీరేం కంగారు పడకండి. ఈ వీడియోతో బోరుటో చాప్టర్ 12 అయిపోతుంది కాబట్టి ఇక మళ్ళీ కంటిన్యూగా సోలో లెవెలింగ్ ఎపిసోడ్స్ని కంటిన్యూ చేసేద్దాం. ఇంకొక ముఖ్యమైన యానిమే అప్డేట్ ఏంటంటే, మనలో చాలామందికి బాగా నచ్చిన కామెడీ యానిమే స్పై ఫ్యామిలీ ఒక కొత్త మూవీని ఇండియాలో రిలీజ్ చేశారు. ఈ మూవీ పేరు స్పై ఫ్యామిలీ కోడ్ వైట్. దీనిని హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ లాంటి మేజర్ సిటీస్లోనే కాకుండా ఇంకా చాలా పీవీఆర్ మాల్స్ లేదా ఐనాక్స్ ఉన్న సిటీస్లో రిలీజ్ చేశారు. కాబట్టి చూడాలనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇక తరువాత డ్రాగన్ బాల్ ఫ్యాన్స్ అందరికీ ఒక అదిరిపోయే అప్డేట్. డ్రాగన్ బాల్ దాయిమా యానిమేకి సంబంధించిన ఇంకొక ట్రైలర్ రిలీజ్ చేశారు. దానితో మనకి డ్రాగన్ బాల్ దాయిమా అక్టోబర్లో రిలీజ్ అవ్వబోతుందని అనౌన్స్ అయింది. అంతేకాక డ్రాగన్ బాల్ స్పార్కింగ్ జీరో గేమ్ కూడా అక్టోబర్ 11న రిలీజ్ అవ్వబోతుంది. కాబట్టి డ్రాగన్ బాల్ ఫ్యాన్స్కి ఇక పండగే. ఇవన్నీ కాదు కానీ డ్రాగన్ బాల్ సూపర్ సీజన్ 2 గురించి కూడా ఏమైనా మంచి అప్డేట్ వస్తే బాగున్ను. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఈ మధ్యకాలంలో వచ్చిన యాక్షన్ యానిమేలో బాగా పాపులర్ అయిన యానిమే. ఈ యానిమేలో ప్రతి ఎపిసోడ్లో మంచి యాక్షన్ సీక్వెన్సెస్తో అద్భుతమైన ఫైట్స్ ఉంటాయి. ఈ యానిమే పేరు నింజా కాముయి. ఈ యానిమే సీజన్ 1 కేవలం 13 ఎపిసోడ్స్తో కంప్లీట్ చేసుకుంది. ఈ యానిమే మనకి తెలుగులో అవైలబుల్గా లేకపోయినా ల్యాగ్ గేమ్ లేని ఒక మంచి యాక్షన్ యానిమేని చూడాలనుకుంటే లేట్ చేయకుండా వెంటనే యానిమేని చూసేయచ్చు. ఈ కథలో హీరో హిగాన్ తన వైఫ్తో ప్రశాంతంగా బతకాలనుకొని ఒక నింజాగా రిటైర్ అయిపోతాడు. కానీ వాళ్ళ ఆర్గనైజేషన్ అలా రిటైర్ అయిన నింజాలని చంపడానికి డిసైడ్ అయ్యి హిగాన్ ఫ్యామిలీపై అటాక్ చేసిన తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఆల్రెడీ ఈ యానిమేని చూసిన వారు మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే హిడారి చెయ్యి నరికి మా సెంట్రీ ఇచ్చి శారదాని కాపాడిన మన హీరో బోరుటోని చూసి శారదా, సుమిరే ఇంకా కొనహమరుతో పాటు హిడారి కూడా షాక్ అవుతాడు. దానితో మన హీరో బోరుటో మెల్లగా తన చెల్లి హిమవారిని శారదా దగ్గర వదిలి కొనహమరు సెన్సే
దయచేసి హిమవారిని చూసుకోండి అనడంతో బోరుటో తనని సెన్సే అన్నాడేంటి అని కోనహామరు షాక్లో ఉండగానే హిడారి లేట్ టైం చెయ్యకుండా మళ్ళీ తన చేతిని మోడిఫై చేసుకొని బోరుటోని అటాక్ చేయబోతాడు. కానీ మన హీరో బోరుటో స్టైల్గా తన కత్తిని తీస్తూ హిడారి అటాక్ నాపి తన విండ్ స్టైల్ బ్రేక్ త్రూ వాడి హిడారిని అటాక్ చేసి దూరంగా నెట్టేస్తాడు. కానీ దాని నుంచి రికవర్ అయిన హిడారి తన క్లామాక్స్ని వాడి తప్పించుకొని పారిపోతాడు. దానితో మళ్ళీ హిడారి ఎక్కడి నుంచైనా వస్తాడేమోనని శారద ఇంకా హిమవారిని కాపాడడానికి బోరుటో వాళ్ళ దగ్గరికి చేరుకుంటాడు. ఇదే టైంలో కవాకి ఇంకా డెల్టా హిమవారిని కాపాడదామనుకొని జూరా ఉన్న లొకేషన్కి చేరుకుంటారు. ఒక్క సెకండ్లో బోరుటో చక్ర ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోయింది. ఇది ఖచ్చితంగా వాడు వాడిన స్పేస్ టైం నుంచి అయి ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు విలేజ్లో ముందు వీళ్ళు టీమ్ 10 పై దాడి చేసిన చోటుకు వెళ్ళుంటాడు అంటుండగా చుట్టూ చూస్తున్న డెల్టా దూరంలో ఉన్న జూరాని గమనిస్తుంది. ఓయ్ సెన్సరింగ్ యూనిట్, మీకు నేను చెప్పేది వినిపిస్తుందా? ఇక్కడెక్కడా మాకు హిమవారి లేదా టీమ్ 10 కనిపించట్లేదు. వాళ్ళు బాగానే ఉన్నారా? టీమ్ 10 గాయపడిన ఈనోజిన్తో విలేజ్ వైపుగా వస్తున్నారు. అలానే చూస్తుంటే హిమవారి కోనహామరు ఇంకా శారద దగ్గరికి చేరుకున్నట్టుంది. బోరుటో కూడా అక్కడే ఉన్నాడు. అది మరి మ్యాటర్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు కవాకి అని డెల్టా అడుగుతున్నా కవాకి మాత్రం దూరంలో ఉన్న జూరానే గమనిస్తుంటాడు. ఆ యతవ అస్సలు కదలకుండా అక్కడే నుంచొని ఏం చేస్తున్నాడు? అసలు వాడి ప్లాన్ ఏంటి? కట్ చేస్తే హిడారి ఎటువైపు నుంచి అటాక్ చేస్తాడా అన్నట్టు వెయిట్ చేస్తున్న బోరుటో దగ్గరికి వస్తాం. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా బోరుటో? అసలు ఏం జరగనట్టు నీ ఇష్టం వచ్చినట్టు లీఫ్లోకి వచ్చిపోతున్నావు? నువ్వు ఒక పెద్ద క్రిమినల్ అని మర్చిపోయావా? ఆగండి కోనహామరు సెన్సే, మీరు ఇందాక నేనున్న పరిస్థితి చూశారు కదా. బోరుటో టైంకి వచ్చుండకపోతే నాకేం జరిగేదో తెలుసు కదా అనడంతో ఇక కోనహామరు బోరుటో ప్రస్తుతం వాళ్ళ శత్రువు కాదని తనకి హెల్ప్ చేయడానికి ఫిక్స్ అవుతాడు. జాగ్రత్తగా ఉండు, చూస్తుంటే వీళ్ళు కూడా ఆ కోడ్ గడిలాగా క్లామాక్స్ని క్లామాన్స్టర్స్ని నచ్చినట్టు కంట్రోల్ చేయగలరు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తారో చెప్పలేం. అవును, చూస్తుంటే అలానే ఉంది. ఓయ్, నువ్వు సెన్సరీ యూనిట్కి చెందిన నింజావే కదా? చుట్టూ ఉన్న క్లామాక్స్పై ఫోకస్ చేయి. వాటి నుంచి వచ్చే అతి చిన్న చాక్ర కదలికను కూడా వదలకు. రేయ్, నీకు ఎంత ధైర్యం రా? ఒక క్రిమినల్ అయిన నువ్వు నాకే ఆర్డర్లు వేస్తావా? బోరుటో, వాడి టార్గెట్ ఖచ్చితంగా శారదానే. ఇందాక కూడా కోనహామరు సెన్సే వాడికి పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఉన్నా వాడు స్ట్రైట్గా శారదాని అటాక్ చేయడానికి చూశాడు. కాబట్టి ఖచ్చితంగా వాడి టార్గెట్ శారదానే. వాడు నన్ను ఆహారం చేసుకోవడానికి చూస్తున్నాడు. అట్లీస్ట్ ఇందాక నాతో అలానే చెప్పాడు. అంతేకాక వాడు వాడుతున్న టెక్నిక్లు బట్టి చూస్తుంటే వాడికి దానితో సంబంధం ఉంది కదా. పాప ఒక చెట్టులా మారిపోవడంతో. చెట్టులా మారిపోవడమా? ఒక్క సెకండ్ ఆగు. చెట్టులా మారడం అంటే నువ్వు చెప్పేది మొయగి మారినట్టా? సాస్కే గారు కూడా చెట్టులా మారిపోయారా? మాస్టర్ సాస్కే నుంచి అబ్జర్వ్ అయిన చక్ర ఆధారంగానే వీడు సృష్టించబడ్డాడు. కానీ దాని గురించి ఇప్పుడు పెద్దగా పట్టించుకోకు. మనం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చెయ్యాల్సిందల్లా వాడిని అంతం చేయడమే. అంకుల్ సాస్కేని కాపాడటం కోసం, నా మాస్టర్ సాస్కేని కాపాడటం కోసం అనడంతో శారద ఇంకా సుమిరే అర్థం చేసుకుంటే కోనహామరు మాత్రం అసలు వీడు దేని గురించి మాట్లాడుతున్నాడు? నీకు ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? బోరుటో, సమాధానం చెప్పు. కోనహామరు సెన్సే, ప్రస్తుతానికి అలర్ట్గా ఉంటూ ఫోకస్ చేయండి, లేకపోతే వాడి చేతిలో చనిపోతారు అంటుండగా సెన్సరీ యూనిట్ నింజా సడన్గా ఏదో ఫీల్ అవుతాడు. హే, నేను ఆ క్లామాక్స్ నుంచి ఒక చాక్రాని ఫీల్ అవుతున్నా. అదొక క్లామాన్స్టర్ చాక్ర. శాంతించు, ఆ చాక్ర ఎక్కడి నుంచి వస్తుంది? ఏమో తెలీదు, అది మీ దగ్గర నుంచే వస్తుంది అంటుండగా మెల్లగా తన కాళ్ళ దగ్గరున్న క్లామాక్స్ ద్వారా వస్తున్న క్లామాన్స్టర్ని బోరుటో గమనిస్తాడు. దానితో ఒక్కసారిగా అందరినీ క్లామాన్స్టర్స్ చుట్టుముడతాయి. మొత్తానికి బయటకొచ్చాయా? శారదా, నేను వీలైనంత వరకు వాళ్ళ సంఖ్యను తగ్గిస్తా. కానీ మాస్టర్ సాస్కేలా కనిపిస్తున్న వాడి టార్గెట్ నువ్వే అని గుర్తుపెట్టుకో. నీ వైపుగా వస్తున్న మాన్స్టర్స్ని మాత్రమే అటాక్ చేయి. అలాగే. సుమిరే, ఇక్కడికొచ్చేయి.
బోరుటో ఇంకా శారదాకి దూరంగా ఉండు. ఇక దానితో ఒక క్లా మాన్స్టర్ బోరుటో వైపుగా దూసుకొస్తుంటే మన హీరో బోరుటో ఏమాత్రం బెదరకుండా 180 డిగ్రీస్లో ఒక జంప్ చేసి ఆ క్లా మాన్స్టర్ని నరుకుతాడు. దానితో షాక్ అయ్యి ఆగిన ఇంకో 2 క్లా మాన్స్టర్స్ని కూడా గ్యాప్ ఏం లేకుండా దూసుకెళుతూ ఒక మాన్స్టర్ తల నరికి ఇంకో మాన్స్టర్ని 2 ముక్కలుగా చీల్చేస్తాడు. ఇదే టైంలో ఇంకో మాన్స్టర్ శారద వైపు దూసుకొస్తుంటే శారద ఒక్క తన్ను తన్ని ఆ మాన్స్టర్ని ఎగరేద్దామనుకుంటుంది. కానీ ఆ మాన్స్టర్ మీద ఉన్న క్లైమాక్స్ నుంచి హిడారి ప్రత్యక్షమయ్యి శారద కాలు పట్టుకొని తనని ఆహారం చేసుకోవడానికి తన వుడ్ స్టైల్ జుట్సుతో శారదాని బంధించి తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది గమనించిన మన హీరో బోరుటో లేట్ ఏం చెయ్యకుండా తన షురికెన్ని విసిరి ఆ మాన్స్టర్ని అటాక్ చేసి ఒక్క సెకండ్లో తన ఫ్లయింగ్ రేజిన్ ద్వారా హిడారి వెనక్కి టెలిపోర్ట్ అయ్యి గ్యాప్ ఏమివ్వకుండా తన రసింగంతో హిడారి వీపి మీద ఫుల్ పవర్తో అటాక్ చేస్తే దెబ్బకి హిడారి నొప్పిని తట్టుకోలేక పారిపోతాడు. ఇది మంచిది కాదు, వాడు మళ్ళీ హీల్ అయిపోతాడు. దానితో హిడారి ఎక్కడికి వెళ్ళాడు అని అందరూ చూస్తుండగా క్లైమాక్స్ ద్వారా తిరిగి వాళ్ళ హైడౌట్కి చేరుకున్న హిడారిని చూస్తాం. హైడౌట్కి చేరుకోగానే హిడారిని అక్కడున్న రూట్స్ బోరుటో రసింగంతో చేసిన అటాక్ని ఏదో చేసి పూర్తిగా హీల్ చేసేస్తాయి. దానితో హిడారి మళ్ళీ తిరిగి ప్రత్యక్షమవ్వడంతో బోరుటో ఇంకా శారద దానిని గ్రహించే లోపు హిడారి లేట్ ఏం చెయ్యకుండా వాళ్ళని ఎన్నో క్లైమాక్స్తో చుట్టుముట్టి మళ్ళీ క్లైమాక్ వాడి తప్పించుకుంటాడు. బోరుటో, నా నుంచి దూరంగా గాలిలోకి వెళ్ళిపో. మళ్ళీ వాడు నన్ను అటాక్ చేయడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ వాడిని నీ రసింగంతో అటాక్ చెయ్యి. నేను అలా చెయ్యలేను. ఇప్పుడు నాకు ఎగిరే ఆప్షన్ లేదు. నేను నా పూర్తి శక్తితో ఊజుహికో వాడి కథని ఒక్క అటాక్తో ముగిస్తాను. ఊజుహికోనా? అది భూమి యొక్క రొటేషన్ ఇంకా రెవల్యూషన్తో పాటు ప్లానెట్ యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని ఉపయోగించుకుంటుంది. ఇది నేను కనిపెట్టిన సరికొత్త రసింగన్. ప్లానెట్ యొక్క చాక్రాని వాడుకునే రసింగన్ ఊజుహికో. దానితో వాడిని అంతం చేయగలవా? మళ్ళీ వాడు క్లైమాక్స్ని వాడి తప్పించుకునే ఛాన్స్ లేకుండా ఒక్క దెబ్బతోనే వాడి కథ ముగించగలవా? నా పూర్తి శక్తిని వాడితే నేను అది ఖచ్చితంగా చేయగలను. ఎందుకంటే ఊజుహికో శక్తికి అసలు అంతే లేదు. కానీ ఇది నేను పూర్తి శక్తితో వాడాలంటే నేను ప్లానెట్ యొక్క చక్రాన్ని నా కాళ్ళ ద్వారా తీసుకోవాలి. దానికి నా కాళ్ళు నేలపైనే ఉండాలి. ఇంకా వాడి కథని ఒక్క దెబ్బతో ముగించాలంటే నేను చాలా చక్రాన్ని సేకరించాలి. అయితే అప్పటి వరకు నీకు టైం కావాలా? సరే, అర్థమైంది అంటుండగా మెల్లగా తన క్లైమాక్ నుంచి హిడారి తన చేతిని తెచ్చి చిడోరితో అటాక్ చేద్దామంటే టైంకి కొనహమరు అడ్డుపడి తన రసన్ బ్యారియర్ జుట్సుతో హిడారి చిడోరిని అడ్డుకుంటాడు. దానితో హిడారి మళ్ళీ పారిపోతాడు. హే, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని హిమవారిని చూసుకోమని చెప్పాను కదా. నేనేం చేయాలో నేనే నిర్ణయించుకుంటా. సోది చెప్పి టైం వేస్ట్ చేసే బదులు త్వరగా నీ జుట్సుని రెడీ చేయి అంటుండగా సడన్గా శారద వెనకున్న క్లైమాక్ ద్వారా హిడారి ప్రత్యక్షమయ్యి మళ్ళీ శారదాని బంధించి తన హైడౌట్కి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ మన శారద ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన లైట్నింగ్ స్టైల్ చిడోరి స్ట్రీమ్ వాడి మనందరికీ తను సాస్కే ఉచిహా కూతురని నిరూపించుకోవడమే కాకుండా గ్యాప్ ఏమివ్వకుండా హిడారి చేతిని పట్టుకొని తన పూర్తి శక్తి వాడి హిడారిని ఆ క్లైమాక్ నుంచి బయటికి లాగి ఎగరేస్తుంది. బొరుటో, ఇక కానీ. నిజం చెప్పాలంటే నా జుట్సు ఇంకా పర్ఫెక్ట్గా పూర్తవ్వలేదు. కానీ ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు కదా అంటూ ఓరా మాస్కా తన చేతితో హిడారిని తాకి తన జుట్సు రసింగన్ ఊజిహికోని వాడగానే
ప్లానెట్ నుంచి తన కాళ్ళ ద్వారా సేకరించిన చాక్రా మొత్తం ఒకేసారి ఒక పెద్ద సుడిగుండంలా మారి హిడారికి తన ఫ్రెండ్ శారదా మీద ఇంకోసారి చెయ్యేస్తే ఏమవుతుందో క్లియర్గా అర్థమయ్యేలా చెప్తుంది. క్రియేట్ అయిన ఆ రసింగన్ ఊజుహికో వల్ల వచ్చిన సుడిగుండం హిడారి బాడీని వేగంగా తిప్పి తిప్పి గాల్లోకి తీసుకెళ్ళి ఒక పెద్ద బ్లాస్ట్తో హిడారి బాడీని చీల్చేస్తుంది. కానీ బోరుటోతో పాటు అందరూ ఇంకా షాక్లో ఉంటారు. ఎందుకంటే అలాంటి అటాక్ తర్వాత కూడా హిడారి తన బాడీలో పైభాగంతో ఇంకా బతికే ఉంటాడు. అనుకున్నట్టే ఇంకా పర్ఫెక్ట్ కాకపోవడం వల్ల శక్తి కొంచెం తక్కువైనట్టుంది. దానితో హిడారి తన క్లైమాక్స్ వైపు పడిపోబోతుంటే బోరుటో తనని మళ్ళీ తప్పించుకోనివ్వకూడదన్నట్టు తనని ఆపడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ హిడారి ఆల్మోస్ట్ తన క్లైమాక్స్ మీద పడిపోబోయే టైంకి సడన్గా ఆ క్లైమాక్స్ అన్ని చిన్నగా ష్రింక్ అయిపోతాయి. దానితో కోనహామురా ఇంకా బోరుటో ఎవరొచ్చారో గ్రహిస్తారు. అలా హిడారి పడిపోయి ఎవరో తన వైపు దూసుకొస్తున్నట్టు ఫీల్ అవుతాడు. ఇక దానితో మనం మాస్ ఎంట్రీ ఇచ్చి తన చేతిని మోడిఫై చేసి హిడారిని కదలకుండా చేసిన కవాకిని చూస్తాం. రేయ్, చూస్తుంటే నువ్వు చాలా నొప్పితో బాధపడుతున్నట్టున్నావు. నీ బాధని నన్ను మాయం చెయ్యనివ్వు అంటూ కవాకి తన ఫుల్ పవర్తో హిడారిని బ్లాస్ట్ చేసి ముక్కలు ముక్కలు చేస్తాడు. దానితో ఇక హిడారి కథ ముగిసిందని అందరూ సంబరపడతారు. కానీ ముక్కలు ముక్కలైపోయిన హిడారి బాడీ తన చుట్టూ ఎగరడంతో ఇదేంటి అని కవాకి షాక్ అవుతాడు. దానితో ముక్కలు ముక్కలైపోయిన ఆ హిడారి బాడీ పీసెస్ అన్నీ ఒక ముళ్ళులున్న బంతి రూపంలోకి ఫామ్ అవుతాయి. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, వన్ డే హోకాగే అయిన డాన్జోకి ఎన్ని షారింగన్లు ఉన్నాయి అని అడిగా డాన్జో చేతిని హషిరామా సెల్స్తో మోడిఫై చేసి ఒరోచిమారు 10 షారింగన్లు పెట్టినట్టు మనకి సాస్కే వర్సెస్ డాన్జో ఫైట్లో రివీల్ అవుతుంది. కానీ డాన్జో బ్యాండేజ్లతో దాచిన కంటిలో కూడా షీసుయి షారింగన్ ఉన్నట్టు మనకి రివీల్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ మొత్తం 11 షారింగన్లు ఉంటాయి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే హిడారి చావడం ద్వారా ఏర్పడిన బంతి ఏంటి అని శారదా ఇంకా కవాకి ఆశ్చర్యపోతుండగా మన బోరుటో మాత్రం ఆ బంతిని పట్టుకొని తనకి కావాల్సింది దొరికిందన్నట్టు చూస్తుంటాడు. అయితే మనకి కావాల్సింది ఇదేనా? అందులో సందేహమే లేదు. అది నేను ముందు చూసిన దానిలానే ఉంది. నేను కన్ఫర్మ్ చేస్తున్నా, మనకి కావాల్సిన థాన్ సోల్ బల్బ్ అదే. అయితే మంచిది. రై బోరుటో, ఆగు, అసలు అదేంటో వివరించు. చెట్టులా మారిపోయిన నా మాస్టర్ సాస్కిని కాపాడాలంటే ఇది కావాలని నాకు చెప్పారు. ఇక ఇప్పుడు నన్ను వదిలు కవాకి, లేకపోతే నేను నీ చేతిని నరకాల్సి వస్తుంది. నీకెవరో చెప్పారా? చెప్పిందెవరు అని కవాకి అడుగుతుండగా సడన్గా ఎవరో ఒక లేజర్ బీమ్ లాంటి అటాక్తో బోరుటోని అటాక్ చేస్తారు. అటాక్లో తీవ్రంగా గాయపడడంతో బోరుటో తన చేతిలో ఉన్న ఆ బంతిని వదిలేస్తాడు. సడన్గా బోరుటోని ఎవరు అటాక్ చేసుంటారు అని శారదా ఇంకా సుమిరే షాక్లో ఉంటారు. అటాక్ వల్ల బాగా సీరియస్ అవ్వడంతో బోరుటో అక్కడే పడిపోయి రక్తం కక్కుకుంటాడు. దానితో అందరూ ఒకేసారి బోరుటోకి ఏమైందంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అసలు అటాక్ చేసింది ఎవరా అని చుట్టూ చూస్తారు. కానీ ఎవ్వరూ ఉండరు. దానితో కవాకి దూరంగా జూరా దగ్గరున్న డెల్టాని అడుగుతాడు. దానితో మనం ఎక్కడో దూరంగా ఉన్న జూరాని చూస్తాం. అయ్యో, అనుకున్నంత తీవ్రంగా దాడి చెయ్యలేకపోయానే అనడంతో జూరానే అంత దూరం నుంచి బోరుటోని అటాక్ చేశాడని మనకి రివీల్ అవుతుంది. వామ్మో, అంత దూరంలో ఉన్న వాళ్ళని అటాక్ చేయగలుగుతున్నాడా అని జూరాని గమనిస్తున్న డెల్టా ఆశ్చర్యపోతుంది. తిరిగి బోరుటో దగ్గరున్న శారదా కింద పడిపోయిన ఆ బంతిని చూస్తూ తన తండ్రి సాస్కిని కాపాడడానికి అది కావాలన్న బోరుటో మాటలు గుర్తు రావడంతో దానిని పట్టుకోవడానికి వెళ్తుంది. కానీ సడన్గా జూరా శారదా చేతిని కూడా లేజర్ అటాక్తో అటాక్ చేస్తాడు. శారదాని కూడా అటాక్ చేశారా
అని కోనహామరు షాక్లో ఉండగా శారదా దగ్గరున్న ఆ బంతి మెల్లగా ఎగురుకుంటూ ఒక్కసారిగా గాలిలోకి దూసుకెళ్ళిపోతుంది. దానితో అందరూ ఆ బంతి ఎక్కడికి వెళ్తుందా అని ఆశ్చర్యపోతే బోరుటో మాత్రం చేతిదాకా వచ్చిన అవకాశం చేజారిపోయిందని బాధపడుతుంటాడు. అలా ఆ బంతి దూసుకుంటూ వెళ్ళి జూరాని చేరుకోవడంతో జూరా దానిని చేతిలోకి తీసుకొని, బోరుటో అయితే వాడికి థాన్సోల్ బల్బ్ గురించి కూడా తెలుసన్నమాట. వాడు నేను ఊహించిన దానికంటే చాలా ప్రమాదకరంగా మారాడు. సరే అయితే 10 టైల్స్కి ఆహారం చేసి డివైన్ ట్రీని పూర్తి చేసే ఓట్సుసుకీగా కవాకి ఒక్కడే సరిపోతాడు. బోరుటో ఓట్సుసుకి, నేనిక నిర్ణయించుకున్నా, ఇక నువ్వు చావాల్సిందే. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ మంత్ ఇదే టైంకి బోరుటో 2 బ్లూ వాటెక్స్ చాప్టర్లో ఏం జరగబోతుందో, జూరా పోరాడతాడో, తిరిగి వాళ్ళ హైడౌట్కి వెళ్ళిపోతాడో, గాయపడిన బోరుటోని లీఫ్ నింజా ఏం చేస్తారో, కవాకి ఇంకా బోరుటో మళ్ళీ కలిసి పోరాడతారో లేదో వెంటనే చూసేయచ్చు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం జిన్వు ఇంకా ఆర్కిటెక్ట్ మధ్య యుద్ధం ఎలా ముగుస్తుందో చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.